ట్రిప్ కంటూ వెకేషన్ కంటూ వెళ్ళిన తర్వాత తీపి జ్ఞాపకాలతో పాటు చేదు జ్ఞాపకాలు కూడా ఉంటాయి కదా. అయితే మాకు ఈ ట్రిప్లో జరిగిన 3 బ్యాడ్ ఇన్సిడెంట్స్ నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ది వచ్చేసి ఆరోవేలే బీచ్కి వెళ్ళినప్పుడు ఆ ఇసుకలో ఆడుకుంటూ స్కూటీకి రెంటల్ తీసుకున్నాం కదా, ఆ స్కూటీ కీస్ అయితే పోగొట్టేసాము. వాటి కోసం ఎక్స్ట్రా పేమెంట్ అయితే చేసేసాము. ఇక నిన్న ఈడెన్ బీచ్ లో అయితే మా తమ్ముడి స్పెక్స్ అయితే పోగొట్టేసుకున్నాం అనమాట. అవి హెడ్ ఎక్ స్పెక్స్ కాబట్టి సరిపోయింది. ఒకవేళ సైట్ ఉండే వాళ్ళ స్పెక్స్ అంటే నిజంగా చాలా కష్టం అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మేమైతే పాండిచేరి నుంచి చెన్నైకి వెళ్తున్నాము. చెన్నై నుంచి కడప ట్రైన్ వచ్చేసి 3 అవర్స్ లేట్ ఉంది. సో ఈ 3 అవర్స్ రైల్వే స్టేషన్ లో ఉండే కంటే కూడా మెరీనా బీచ్ కానీ గోల్డెన్ బీచ్ చూద్దాము అని చెప్పేసి అనుకున్నాము. సరే ఇంకా తెచ్చిన లగేజ్ అంతా కూడా లగేజ్ రూమ్ లో పెట్టేసాము. లగేజ్ రూమ్ లో పెట్టేసి ఆటో అయితే బుక్ చేసాం అనమాట. ఆటో అన్న ఎంత మోసం చేశాడంటే, ఆటో ఎక్కిన తర్వాత మేము గోల్డెన్ బీచ్ చెప్తే గోల్డెన్ బీచ్ చాలా దూరం ఉంది, అక్కడికి వెళ్ళడానికి చాలా డబ్బులు అవుతాయంటే ఓకే, కానీ మీరు బుక్ చేసిన లొకేషన్ కరెక్ట్ కాదు అని చెప్పేసి మధ్యలోనే ఆపేశారు. పోనీ రిటర్న్ స్టేషన్ దగ్గరకైనా వెళ్ళి ఆపేయండి అన్న అంటే మీరు మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ డబల్ ఛార్జ్ అవుతుందని చెప్పి అన్నారు. మాల్ వేసుకొని ఉన్నారు ఆ స్వామి. ఇంకా అలా మాల్ వేసుకొని ఇలా చీటింగ్ అంతా చేయడం కరెక్ట్ కాదనిపించింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పేసి. ఒక లాంగ్వేజ్ రాకుంటే ఇంత మల్టిపుల్ గేమ్ ఆడతారా అని చెప్పేసి అనిపించింది అనమాట. సో ఇంకా ఆ టైంలో వేరే ఓలా ఆటో బుక్ చేసుకునేసి మెరీనా బీచ్ చూసేసి మళ్ళీ రిటర్న్ అయితే స్టేషన్కి వచ్చేసి ఇంటికి వచ్చేసాం.